టీవీ ట్రిబుల్9 న్యూస్కి స్వాగతం. జువ్వి చెట్టు తండ అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తామని ఆ గ్రామ సర్పంచ్ బక్ష బాబూజీ టీవీ ట్రిబుల్9 న్యూస్తో మాట్లాడారు. జువ్వి చెట్టు తండ గ్రామ పంచాయతీ పరిధిలో డొక్కల బావి తండ గ్రామం కూడా వస్తుందని అన్నారు. గ్రామంలోని సమస్యలపై తమకు పూర్తి అవగాహన ఉందన్నారు. తనపై నమ్మకం ఉంచి గ్రామ ప్రజలు తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని అన్నారు. గ్రామ ప్రజల నమ్మకాన్ని నిలబెడతామని అన్నారు. రానున్న 5 సంవత్సరాల కాలం గ్రామ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఊరి పేరు జువ్వి చెట్టు తండ. ఏ పార్టీ నుంచి గెలిచిర్రు? జువ్వి చెట్టు తండ 10 నంబర్లు ఏకేకేరా. ఏ పార్టీ నుంచి గెలిచారు మీరు? ఏ పార్టీ నుంచి? కాంగ్రెస్ పార్టీ నుంచి. కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎంత మెజార్టీ వచ్చింది? మెజార్టీ ఎంత వచ్చింది? ఏకేకేరా సార్. ఏకగ్రీవమేరా? ఓకే. ఎన్ని ఉన్నాయి మీ ఊర్లో ఓట్లు మొత్తం టోటల్? 750. ఓకే. ఇప్పుడు గెలిచారు కదా, ఇప్పుడు మీ ఊర్లో అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయాలనుకుంటారు మీరు? అని పని చేయాలి సార్. మంచిగా పని చేసి అందరికీ సహకారం చేయాలి. ఓకే. అందరికి ఏంది మరి పెన్షన్ ఇప్పించడం, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇప్పించడం అవన్నీ చేస్తారా? అన్నీ చేస్తా సార్. మురికాలు కట్టించడం, విద్యుత్ స్తంభాలకు లైట్లు వేయించడం, రోడ్లు వేయించడం. రోడ్లు కూడా వేపిస్తా. ఏం బాధ లేవు వాళ్ళకు. మనకు సొమ్ము కావాలని ఏం కాదు, ఒక చచ్చినా కూడా ఒక పేరు ఉండిపోవాలని తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి కట్టించిన. ఓకే. ఓకే. ఉపాధి హామీ పథకం నడుస్తుందా మీ ఊర్లో? ఉపాధి హామీ పథకం నడుస్తుందా? 100 రోజుల పని నడుస్తూనే ఉండదు సార్. ఎంతమంది పని చేస్తుర్రు? చేస్తుర్రా? అందరూ ఉండరు సార్. రైట్. ఓకే, మంచిది. మరి వార్డులు ఎన్ని ఉన్నాయి? వార్డులు 10 వార్డులు. మరి ఎన్నికలు అయిందా? మా అది కూడా ఏకగ్రీవం అయినాయా? గ్రామ పంచాయతీ మొత్తం అన్ని కాంగ్రెస్ పార్టీనా? అందరు వండా కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వాళ్ళు. అందరు ఏకగ్రీవమై ఊళ్ళో అందరు మిమ్మల్ని ఎన్నుకున్నారు. అందరికీ ముసలోనికి ఇవ్వాలి అని అందరూ కోరికల మీద ఇచ్చినారు సార్. రైట్. సరిపోతుంది. ఆ తండకు సహకారం మంచిగా చేస్తా సార్. ఏ పని అయినా వాళ్ళకు ఇబ్బంది పెట్టకుండా చేస్తా. అందరూ ఏ పార్టీ వాడు అయినా కూడా నా సంతోషం చేసినారు, వాళ్ళకు సంతోషం పెడతారు సార్. చేస్తాడని వాళ్ళు భయం పడుతున్నారు. ఈ ఏం కాదు, అందరు నా కొడుకులే అనుకో. అన్నలు తమ్ముళ్ళు అందరూ నాకు సాయం చేసినారు. 80 సంవత్సరాల వాళ్ళు నాకు కోరిక తీర్పినారు. వాళ్ళ కోరిక నేను తీర్పాలి.